మీ ఇంట్లో స్పెషల్ కిడ్స్ ఉన్నారా? అయితే ఈ దివాళీకి మీరు ఇప్పుడు చెప్పే జాగ్రత్తలు తీసుకోండి. ఫస్ట్ పాయింట్, మీ పిల్లలు ఏ విషయానికి ట్రిగర్ అవుతున్నారో తెలుసుకోవాలి. ట్రిగర్ అయ్యే విషయాలు లౌడ్ నాయిసెస్, బ్రైట్ లైట్స్ మరియు క్రౌడెడ్ ప్లేసెస్, స్ట్రాంగ్ స్మెల్ అవ్వచ్చు. అప్పుడు వాటికి దూరంగా ఉంచి సేఫ్టీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం మంచిది. సెకండ్ పాయింట్, పిల్లలన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. దీపావళి గురించి సోషల్ స్టోరీస్ చెప్పడము, పిక్చర్స్ చూపించడము, దీపాలు వెలిగించడము మరియు సాఫ్ట్ అండ్ లైట్స్ తో డెకరేషన్ చేయించడము నేర్పించుకోవాలి. అలాగే బంధువులు మరియు ఫ్రెండ్స్ వస్తున్నారు అని కూడా ముందుగానే పిల్లలకి చెప్పడము మంచిది. సడన్ చేంజెస్ పిల్లల్లో యాంగ్జైటీ ఇంకా స్ట్రెస్ క్రియేట్ చేయొచ్చు. సో ముందుగా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ముఖ్యం. కొంతమంది ఆటిజం పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళు బ్రైట్ లైట్స్ అండ్ లౌడ్ నాయిసెస్కి ట్రిగర్ అవ్వచ్చు. అప్పుడు పిల్లలకు హెడ్ ఫోన్స్ మరియు నాయిస్ డిఫెండర్స్ యూజ్ చేసి లౌడ్ సౌండ్స్ని అవాయిడ్ చేయవచ్చు. స్పెషల్ నీడ్ కిడ్స్ ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నారో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకి సూట్ అయ్యేలాగా గ్లూటెన్ ఫ్రీ మరియు షుగర్ ఫ్రీ ఫుడ్స్ వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా పెట్టడము మంచిది. మరియు గెస్ట్ వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఆఫర్ చేస్తున్నారో కూడా జాగ్రత్త తీసుకోవాలి. చిన్న సెలబ్రేషన్స్ కి ప్లాన్ చేయడం మంచిది. ఒకవేళ కిడ్స్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయితే ఆ ప్లేస్ నుండి బయటకి తీసుకువచ్చి వాళ్ళకి ఇష్టమైన ప్లేస్ కి తీసుకువెళ్లి టైం స్పెండ్ చేయడం మంచిది. పిల్లల్లో మంచి మెమరీ క్రియేట్ చేయడం కోసము ఈ టిప్స్ చాలా హెల్ప్ చేస్తాయి. వి విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ.